ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటూ మారిని వాడవై, మార్పు లేని వాడవై, సదాకాలము మీ శాశ్వతమైన కృపను, ప్రేమను మా ఎడల అపరిమితముగా చూపిస్తున్న దేవా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మిమ్మల్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ స్వరమును వినడానికి మిమ్మల్ని ఈ రీతిగా చేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో ఉండి ప్రభువా, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని మా ప్రభును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కీర్తన, స్తుతి కీర్తన మన జీవితంలో మన స్థితిని మార్చగలిగేదై, దేవుని నామాన్ని మహిమపరిచేదై ఉండాలి. పాటల పుస్తకం నుంచి దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమున పరిశుద్ధ లేఖనాల నుంచి సువార్త పట్టణము నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. 16వ వచనం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో భూ సంబంధమైన స్వార్థ పరిచర్య కాలంలో 3.5 సంవత్సరముల కాలంలో జరిగించిన లేకపోతే మాట్లాడిన తీరు, నడిచిన తీరు ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయరాదు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనివే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుట కొరకు కోరినడెలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము అనిరి. ఈ లేఖన భాగాలు మనం గమనించినప్పుడు ఒక ధనవంతుడు, ఒక యవ్వనస్తుడు, ఈ లోకంలో బాగా ఎంతో ఆస్తిపాస్తులు సంపాదించున్న ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ లోకం శాశ్వతం కాదనుకున్నాడు. ధనం సంపాదించాడు. కాకపోతే ఈ ధన సంపద కొంతకాలమే కాకుండా శాశ్వత కాలం ఉండాలని ఆశపడ్డాడు. ధనవంతుడికి ఉండే జీవితం ఎంతో వైభవంగా ఉంటుంది. ధనవంతుడు తను కలిగి ఉన్న దానికంటే కూడా ఇంకా అధికంగా సంపాదించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అది అక్కడితో ఆగదు. అయితే ఎంత సంపాదించినా ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అయితే ఇది నేను శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుంది, నేను మరణించకుండా ఇదే ధనాన్ని నేను కలిగి ఉంటే నా జీవితం ఎంత బాగుంటుంది. అయితే ఇలాంటి ఆలోచనలు కలిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్న రోజులలో శిష్యులు కూడా ఉన్నారు, అక్కడ ప్రజలు ఉన్నారు. ఈ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలేను అని ఆయన అడుగుగా. ఏమైనా మంచి పని చేయడానికి ఏమైనా ఉందయ్యా నిత్య జీవం పొందడానికి? అంటే నేను చాలా కాలం బతకాలి, నేను శాశ్వతంగా బతకాలి, మరణం అనేది నాలో ఉండకూడదంటే నేనేం చేయాలి? మరణం అనేది నా జీవితంలో ప్రవేశించకూడదంటే నేను ఏం చేయాలి? ఏమైనా మంచి పని ఉందా, ఏమైనా మంచి కార్యం ఏమైనా ఉందా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆ ధనవంతుడు ఎంతో సంపాదించాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఎదిగినాడు. అది
ఈ జీవితం మట్టుకే సరిపోదన్నట్లు నేను ఇంకా శాశ్వతంగా ఉండాలి. ఈ కొంతకాలం ఉంటే ఎలా? ఎందుకంటే ధనాపేక్ష సకల కీడులకు మూలమని ఉంటుంది. ఇక్కడ మొదటి కీడు ఇక్కడే ప్రారంభమైంది. తాను కలిగి ఉన్న దాంతో సంతృప్తి పడక, తనకు కలిగి ఉన్న జీవితంతో సంతృప్తి పడక, ఇంకా నాకు శాశ్వత జీవం కావాలి, శాశ్వత జీవితం కావాలని ఆ ధనంతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. శాశ్వత జీవితం ఉండడం తప్పులేదు, శాశ్వత జీవాన్ని కోరుకోవడం తప్పులేదు. అయితే ఆ ధనం మీదే ఆధారపడి ఆ ధనం కూడా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటే మాత్రం మనం దేవునికి దూరం అయిపోయిన వారమై ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులు అనబడిన వారు మనం కూడా అనేక మార్లు మనం చేసే మన కలిగి ఉన్న ఆస్తిని బట్టు, లేకపోతే మన కలిగి ఉన్న అంతస్తుని బట్టు, మన పేరు ప్రఖ్యాతులను బట్టు ఇతరులను మనల్ని గొప్పగా చూడాలని మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ కాలం బతకాలని మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ లోకం మనకు శాశ్వతం కాదని మన చుట్టూ ఉన్నవారు గతించిపోతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి దినము మనం చూస్తూ ఉన్నాక ఎవరో ఒకరు మన నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు ఈ లోకంలో. వారు ఒక్కొక్కడు ఈ లోకం యాత్ర ముగించి వెళ్ళిపోయేటప్పుడు మనం గ్రహించేది ఏంది? మనం ఒట్టి చేతితో వచ్చాము, ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నాం. మనం ఏమి తీసుకురాము, ఏమి తీసుకుపోము. తల్లి గర్భం నుంచి మనం ఏ విధంగా దిగంబరి వచ్చామో అలాగే దిగంబరిమై మనము మట్టిలోకి వెళ్ళిపోతామని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఈ మరణాల నుండి మనల్ని కాపాడేది ఏమన్నా ఉందా? మనుషులు అనేక ప్రయత్నాలు చేశారండి ఈ మరణం నుంచి తప్పించుకోవడానికి, ఈ మరణం నుంచి బయటపడడానికి. ఏమైనా మంచి పనులు చేస్తే, ఏమైనా నీతి కార్యాలు చేస్తే ఈ మరణం నుంచి మనం తప్పించుకోగలమేమో, ఈ మరణం నుండి మనము బయటపడగలగమేమో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ధనవంతుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏమైనా మంచి కార్యం ఉందా నిత్యజీవం పొందాలంటే? యేసుప్రభువా, బోధకుడా నువ్వు బోధిస్తున్నావు కదా, ఎన్ని గొప్ప కార్యాలు బోధిస్తున్నావు, ఇన్ని స్వస్థతలు చేస్తున్నావు, ఇన్ని మిరాకిల్ చేస్తున్నావు. ధనవంతులు పరిసయ్యులైన వారు ఆ రోజుల్లో యేసుప్రభు దగ్గర రావడం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే వారు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ఆలోచనతోనే వచ్చేవారు. మేము మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాం కదా, మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మాకు ఏమైనా మంచి పనులు ఏమైనా ఉంటే ఏమైనా చేస్తే పరలోకానికి వెళ్తానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అనేక ప్రయత్నాలు చేసేవారు అనమాట. అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నారు కదా, ఏదో మంచి కార్యమో ఉందా అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నారు, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. మంచి ప్రేమ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా నువ్వు? మంచి అనేది మానవులలో లేదు కదా. ఏ మనుషుల్లో భూమి మీద పట్టిన ఏ మనుషుల్లో కూడా, భూమి మీద జన్మించిన ఏ మానవునిలో కూడా మంచి అనేది లేదు కదా. మంచివారు ఏ ఒక్కరు లేదు భూమి మీద. అందరూ పాపాత్ములై ఉన్నారు, దేవుని విడిచిపెట్టిన జనమై ఉన్నారు. దేవుని వాక్యమును, దేవుని స్వరమును వినని వారై ఉన్నారని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటున్నారు యేసుక్రీస్తు వారు, మంచి కార్యముల గురించి నువ్వు నన్నెందుకు అడుగుతున్నావయ్యా? ఈ లోకంలో ఎవరున్నారని మంచివారు మంచి కార్యాలు చేయడానికి, నీతి కార్యాలు చేయడానికి? ఈ లోకంలో మంచివారు ఎవరున్నారు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరేలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మంచివారు ఒక్కరే. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కడే. ఏ పాపం చేయని వారు ఒక్కరే, పరిశుద్ధునిగా జీవించిన వారు ఒక్కరే. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు తన రక్తమును కార్చిన వారు ఒక్కరే. దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. లోకంలో బాబాలను చెప్పుకున్న వాళ్ళు ఎందరిలో ఉన్నారు. కానీ అందరు గతించిపోయి ఉన్నారు. కానీ సజీవుడు అయిన వాడు ఒక్కడే, మరణాన్ని జయించిన వాడు ఒక్కడే. ఆయనే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటున్నాడు కదా, నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఆజ్ఞలను గైకొనమని చెప్పినప్పుడు ఏ ఆజ్ఞలను అడుగుతున్నాడండి ఈ ధనవంతుడు? ఆయనకు తెలుసు ఆజ్ఞలను దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే నేను చిన్నప్పటి నుంచి వాటిని అనుసరిస్తున్నాను కదా, 10 ఆజ్ఞలు అంటే నాకు తెలుసు, నాకు తెలియకుండా ఏమైనా చెప్తాడేమో, అంటే కొత్త ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు ఏమైనా బోధిస్తారేమో అని
ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అంటున్నాడు కదా, ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగా. ఏ ఆజ్ఞలయ్యా? ఎలాంటి ఆజ్ఞలు అంటే కొత్తగా ఏమన్నా చెప్తారేమో, ఆ పనులు చేయడం వల్ల ఆజ్ఞలను పాటిస్తే ఏదో ఒక మంత్రంలాగా, మేము జపిస్తే మేము నిత్య జీవం పొందుతామేమో అని ఆలోచన కలిగి ఉన్న వారు కూడా ఎందరో ఉంటారు. కొందరు చెప్తారు కదా, ఈ మంత్రం జపిస్తే ఈ కోరిక సిద్ధింప చేయబడుతుంది, లేకపోతే ఈ జపం చేస్తే ఇది వస్తుంది. ఇలాంటి ఆలోచనతోనే ఉన్నాడు ఇక్కడ ధనవంతుడు కూడా. ఒక కొత్త ఆజ్ఞ అంట ఏదైనా చెప్తే దానివల్ల నిత్యజీవం పొందుకుంటానేమోనని ఏ ఆజ్ఞలు అని అడుగుతున్నాడు. అయితే యేసుక్రీస్తు అని అంటున్నారు, ఆయన ఆలోచన గమనించి, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. 10 ఆజ్ఞలు చెప్తే ఒక మాట అంటున్నారు కదా, నువ్వు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు. దేవుడు 10 ఆజ్ఞలను పాత నిబంధన గ్రంథంలో ఇవ్వడానికి ముఖ్యమైన రీజన్. 10 ఆజ్ఞల వల్ల నువ్వు పాటించడం వల్ల నీ పాపములై క్షమించబడవు, కానీ నీ పాపపు స్థితి ఏందని నువ్వు తెలుసుకుంటావు. నీ పాపం చేయకుండా అది నిన్ను ప్రత్యేక స్థానంలో ఆజ్ఞను నిలబెడతాయి. అంతే కదా, పాత నిబంధనలో కొన్ని వేల లీటర్ల రక్తము ప్రోత్సహించబడింది. జంతువుల యొక్క, పశువుల యొక్క రక్తము, కోడిల యొక్క రక్తము. కానీ నూతన నిబంధన అలా కాదు. పశువుల యొక్కయు, జంతువుల యొక్కయు, కోడిల యొక్క రక్తము కాక తన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధ రక్తం ఇచ్చి నిన్ను కొని ఉన్నాడు, నిన్ను కడిగి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా అంటున్నారు కదా యేసుక్రీస్తు వారు, నరహత్య చేయవద్దయ్యా, నీవు వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, ఇది దేవునికి అసహ్యమైనవి, నీ తల్లిదండ్రులను సన్మానించుము అంటున్నప్పుడు నేను వారిని పొరుగు వారిని ప్రేమింపవలెనని అన్నవే అని చెప్పాను. అనేక మార్లు దేవుడు మనకు ఒక ఆజ్ఞలను జారీ చేసినప్పుడు మనం ఈ విధంగా జీవించాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయనను కనుగొని, ఆయన ఉద్దేశాన్ని మనం కనుగొని, ఆయన తలంపులను కనుగొని ఈ లోకం నుంచే ప్రత్యేకించబడాలి. ఈ లోక ఆశల నుండి, ఈ లోక ఆశయాల నుండి మనము దేవుని మార్గంలో ప్రత్యేకించబడాలని దేవుడు అనేక మార్లు తెలియచేస్తూ ఉంటారు. మరలా ఇంత చెప్తున్నా కూడా మళ్ళీ ఏం తెలియని వాళ్ళగా కొత్తగా వచ్చి సంఘానికి వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలి, లేకపోతే ఎలా స్తుతించాలి, చిన్ననాటి ప్రాయం నుండి దేవుని సేవకులు, దేవుని బోధకులు, సువార్థికులు, దేవుని సేవకులు, సంఘ కాపరులు ఎన్నో రీతిలుగా నీకు సువార్త అందిస్తూనే వస్తున్నారు. నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రీతిలుగా గొప్ప గొప్ప దైవజనులు వాక్యమును నీకు అందిస్తూనే ఉన్నారు. కానీ మరలా ఏం తెలియనట్లు కొత్తగా ఏమైనా చెప్తారేమో, ఎవరైనా సంఘ కాపులు కొత్తగా వచ్చినప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూసిన వారు కూడా చాలామంది ఉంటారు. ఎందరు చెప్పినా, ఎందరు సంఘ కాపురులు వచ్చినా బోధించేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు ఎంతగా బోధిస్తున్నప్పటికీ నీ మనసు మార్చకుండా, నీ మనసు మారిపోకుండా, నీ హృదయం కదిలించబడకుండా, నీ తలంపులు మారకుండా ఉందంటే నువ్వు ఎలాంటి ఆలోచనతో దేవుని దగ్గరికి వెళ్తున్నావో నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఎలాంటి కోరికలతో దేవుని దగ్గరికి వెళ్తున్నావు? ఎలాంటి ధనవంతుడున్న ఆలోచనతో వెళ్తున్నావా, లేకపోతే తగ్గింపగలిగి వెళ్తున్నావా? నిజంగా పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలని వెళ్తున్నావా, లేకపోతే ఈ లోకంలో ధన సంపదను నువ్వు సంపాదించుకోవాలని దేవుని దగ్గరికి వెళ్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అంటుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలన నువ్వే అని చెప్పినాడు. ఆజ్ఞలు చెప్పి కూడా ప్రధాన ఆజ్ఞలతో 2 ఉన్నాయండి. అన్ని ఆజ్ఞలను ప్రధాన ఆజ్ఞలు 2 ఉన్నాయి. నీ దేవదేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో ప్రేమింపవలెనని. 2వ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలనని. ఆజ్ఞ అన్నప్పటికీ ప్రధాన ఆజ్ఞలు ఈ 2 మాత్రమే ఇచ్చున్నారు. అయితే ఇన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు కదా యవనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను. యేసుప్రభువా, ఇవన్నీ నువ్వు చెప్పావయ్యా, ఈయన చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాను. ఎప్పటి నుంచి కాదు, ఏమంటున్నాడు, చిన్నప్పటి నుంచి అంట, ఎప్పటి నుంచి వాడు అనుసరిస్తూ ఉన్నాడంట. చాలామంది క్రైస్తవులు కూడా ఇదే ఆలోచన కలిగి ఉంటారు. మేము చిన్నప్పటి నుంచి కూడా భక్తి గల జీవితాన్ని జీవిస్తున్నాము,
దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉన్నాము. మేము ఇతరుల వలె కాదు. చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో ప్రార్థన వినపడుతుంది. చాలా పరిశుద్ధమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాము. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలను, ఆజ్ఞలను మేము నిలబెట్టుకొని జీవిస్తున్నాము అని అనేకలు వారి గురించి వారు ఇదే విధంగా ఆలోచన కలిగి ఉంటారు. అయితే మానవుని నీతి, మానవుని ఆలోచనలు, మానవుని సొంత తెలివితేటలు దేవుని ముందు మురికి గుడ్డగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నేను నీతిమంతుణ్ణి, నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను అనుదిన వాక్యం ధ్యానిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ధనాపేక్ష నీలో ఉంటే వీటన్నిటినీ కొట్టివేస్తుందండి. ఎందుకంటే ధనాపేక్ష సకల కీడులకు మూలము. నీ దేవుని కంటే నువ్వు అధికంగా దేన్ని ప్రేమిస్తున్నావు? నీ దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ఎక్కువగా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నావు? దేవుడు నిన్ను కొన్న స్థానంలో నిలబెట్టాలని ఆశపడుచున్నారు, కానీ నువ్వేమో దేవుని కాకుండా ధనాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తున్నావు. ప్రపంచ చరిత్రలోని, బైబిల్ చరిత్రలోనే ఎందరో గొప్ప గొప్ప దైవజనులు అనేవారు ధనాన్ని నమ్ముకొని, ధనం మీద ఆశపడి దేవుని సేవల నుంచి పక్కకు వెళ్ళిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారి ప్రారంభ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది, వారి ప్రారంభ పరిచర్య ఎంతో ఆశ్చర్యకరంగా ఉండేది. కానీ రానున్న రోజుల్లో వాక్యాన్ని తప్పుదోవ పట్టించేసి, వాక్యంని ఆధారం చేసుకొనక వారి సొంత ఆలోచనలను బట్టి, సొంత తెలివితేటలను బట్టి ఏ విధంగా మాటలని ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తే, ఏ విధంగా మనుషులను సంతోషింపజేస్తే ధనాన్ని సంపాదించవచ్చని అనేక ప్రయత్నాలు చేసిన వారు మనం ప్రస్తుతం ప్రపంచంలో ఎందరినో చూస్తాం. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నీ మనసు, నీ మనీ ఎక్కడ ఉంటుందో, ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుందని. ధనాపేక్ష సకల కీడులకు మూలమంట. సకల కీడులకు, కొన్ని కీడులకు అనలేదు అక్కడ. అంటే మన జీవితాన్ని సర్వనాశనం చేసేది కూడా ధనమయ్యున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అధికంగా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? దేవుడు నీకు ఒక స్థితిని నిలబెడుతున్నారు, దానికంటే నువ్వు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తే మాత్రం దేవుని ఉగ్రతకు లోనవుతావు. నా ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నప్పుడు, ఈ ఆజ్ఞలను పాటించయ్యా, నిన్న వాళ్ళని పొరుగువారిని ప్రేమించు, తల్లిదండ్రులను సన్మానించు. దేవుడు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మోషే ద్వారా ఏదైతే ఆజ్ఞలు నీకు ఇచ్చినారో ఆ ఆజ్ఞలను పాటించినట్లయితే నువ్వు నిత్య జీవితాన్ని పొందుకుంటావని. అంటే ఆ ధనవంతుని మనస్సును యేసు ప్రభు పరీక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు. ధనవంతుడి ఆలోచన ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. ధనవంతుడంట అనుకుంటాడు ప్రతి దినం, నా ప్రాణమా తినుము తానుము సుఖించుము, నీకేం తక్కువ, నీకు ఎంత కావాలో అంత ఆస్తుంది, నువ్వు ఎంత కావాలని అంత సంపాదించగలవు, నీకేం తక్కువ, ఎంత సంపాదించినా కొదువేముండదు, నీకేం తక్కువ అని ఆయన ప్రాణంతో అనుదినం చెప్పుకుంటూ ఉంటాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే దేవుడు అంటాడు కదా, ఒరి మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్తే ఏం చేస్తావు? నీ ఆస్తిపాస్తులను ఎవరికి ఇస్తావు? ఇలాంటి ప్రశ్నే నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకెళ్తే నువ్వు సంపాదించింది ఎవరి పాలవుతుంది? ఏం చేస్తావు? మానవుడి జీవితం చాలా చిన్నది కదా, చాలా అల్పమైనది. ఈ అల్పమైన స్వల్పమైన జీవితాన్ని నువ్వు దేవునితో ఎలా సహవాసం కలిగి జీవిస్తున్నావు? కానీ శాశ్వత కాలం ఉండే జీవితం ఒకటి ఉంది. ధనవంతుడు శాశ్వత కాలం కావాలనుకున్నాడు, ఆ శాశ్వత కాలంలో ధనం కూడా కావాలనుకున్నాడు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. క్రైస్తవులు శాశ్వత కాలం ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలనుకోవడం చాలా మంచి విషయం, అది చాలా గొప్ప విషయం అండి. కానీ ఆ శాశ్వత కాలం ఉండే పరిస్థితిలో మనతో పాటు మన ధనం కూడా ఉండాలి, మన ఆస్తిపాస్తులు ఉండాలి, మనం కలిగి ఉన్న సమస్తం కలిగి ఉండాలంటే అది అసాధ్యమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఆలోచన ఎలా ఉంటుందంటే, నీకు సాతాను కావాలి, దేవుడు కావాలన్నట్టు ఉంటుంది. ఒకటే అవకాశం ఉంటుంది, 2 తీసుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. 2 పడవల మీద నువ్వు సముద్ర మార్గంలో నువ్వు ప్రయాణం చేయలేవు, మధ్యలో పడిపోతావు. అటు ఇటు కాకుండా మధ్యలో నరకంలో పడిపోతావు. జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ధనవంతుని ఆలోచనను గమనించావా? ధనవంతుని తలంపులు నువ్వు గమనించావా? అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాయా. చాలామంది డబ్బు సంపాదిస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, కానీ పొరుగువారి పట్ల ప్రేమ లేని వారై ఉంటారు. మేము కలిగి ఉన్నాం, ఇంత ఆస్తులు కలిగి ఉన్నాము, ఇంత అంతస్తులు కలిగి ఉన్నాము, వారితో మాకేం సంబంధంలే అనుకుంటారు.
ఇతరులను మనం ప్రేమించకపోతే, ఇతరులతో మన సహవాసం కలిగి ఉండకపోతే, ఇతరులతో మన సంబంధం లేకపోతే, సమాధానం లేకపోతే దేవుని ప్రేమ నీలో ఎలా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని ప్రేమను నీవు కలిగి ఉంటే దేవుని ఆజ్ఞలను పాటించిన వాడివై ఉంటావు. దేవుడు చెప్తున్నారు కదా, ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయి. నువ్వు దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు, దేవుని ఏ విధంగా ఆరాధిస్తావు, దేవుని ఏ విధంగా మహిమపరుస్తావు. చాలామంది దేవుని వాక్యం విధంగా తెలియజేస్తాం. చాలామంది ఆలోచన కూడా ఇదే విధంగా ఉంటాయి. మేము దేవుని చాలా బాగా ప్రార్థన చేస్తున్నామండి, దేవుని చాలా ప్రేమిస్తాము, దేవుని ఆరాధిస్తాము అంటారు. కానీ ఇతరులతో మాత్రం ద్వేషాన్ని కలిగి ఉంటారు. పొరుగు వారితో ప్రేమ లేని వారే ఉంటారు. ఎప్పుడు అసహించుకునే వారిలాగా ఉంటారు. ఒక పేదవారి పట్ల కూడా ప్రేమ లేని వారే ఉంటారు. ఇలా కలిగి ఉంటే కంటికి కనిపించని వారిని, కంటికి కనిపించే వారిని నువ్వు ప్రేమించలేకపోతే కంటికి కనిపించని దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా? కంటికి కనిపించే దేవుని ప్రేమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నానని ఎలా చెప్పగలవు? మన పొరుగు వారితో మనం ప్రేమ కలిగి ఉండాలి. అదే మనం దేవునితో కలిగి ఉండే ప్రేమ నా ప్రియ సహోదరి సహోదరుడా. యేసుక్రీస్తు వారు అదే తెలియచేస్తున్నారు ఈ ధనవంతుడికి, యవనస్తుడికి. తన ఆస్తి కలిగి ఉన్నాడు కానీ ఇతరుల మీద ప్రేమ లేని వాడై ఉన్నాడని. అయితే ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను, ఇక్కడ నాకేమి కొదవా అని ఆయనను అడిగాను. ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి. నా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను. నాకేం తక్కువ? నాకు ఆస్తి లేదా, అంతస్తులు లేదా, లేకపోతే ఈ ఆజ్ఞనే పాటించట్లేదా? చాలామంది క్రైస్తవులు కూడా ఇదే ఆలోచన ఉంటారు. మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మేము ఆదివారం మాత్రం చర్చికి వెళ్తున్నాను, మేము ఆరాధిస్తున్నాము, మేము వాక్యం ధ్యానం చేస్తున్నాము, పాస్టర్ గారు వస్తే మంచి భక్తి కలిగి మేము జీవిస్తున్నాము, మంచి ఆతిథ్యం ఇస్తున్నాము, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే వారి స్వనీతిని ఆధారం చేసుకుని మేము చాలా పర్ఫెక్ట్ అని ఇతరులకు నిరూపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మేము చాలా నిజాయితీగా ఉన్నాము దేవుని విషయంలో అని. కానీ మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు అంటున్నారు కదా, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరయ్యా, 2 ఒకటి కాదు, ఏ మాత్రం కాదు. నువ్వు అనుకోవచ్చేమో నేను చాలా నీతిమంతుడిగా ఉన్నానని. మానవుని నీతి దేవుని దృష్టిలో ఎంతో హేళనగా ఉంటుంది. దేవుని నీతితో నువ్వు కప్పబడాలి, మనుషుల నీతితో కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇంత మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నీవు పరిపూర్ణుడగుట కోరిన ఎడల, అంటే పరిపూర్ణ మానవుడిగా నీవు ఉండాలి. అంటే నీలో ఏ కల్మషం ఉండకూడదు, ఏ కలంకం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఏది కూడా ఉండదు. నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలి, పరిశుద్ధిగా ఉండాలి. అంటే ఒకటే చెయ్యి, నీవు పోయి ఆస్తిని మొత్తం అమ్మి పేదలకి చేసేసాయి. నీ ఆస్తి మొత్తం అమ్మేసాయి. నీ ఆస్తి మొత్తం వేస్తే ఎక్కడైతే పేదవారు ఉన్నారో వారందరికీ ఇచ్చేసేసాయి. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మానవులు, క్రైస్తవులు అనబడిన వారు కూడా ఎందరో భూలోక సంబంధ ధనాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ ధనం అనేది ఒకనాడు గతించిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మన తర్వాత ఎవరు తింటారో, వాళ్ళ తర్వాత ఎవరు సంపాదించుకుంటారో, అదంతా అక్కడితో గడిచిపోతుంది. ఎందరో తమ జీవితాలను వ్యయపరిచి, కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, కుటుంబంతో సరైన సమాధానం కూడా ఉండకుండా, కుటుంబంతో సరిగా మాట్లాడే సమయం కూడా ఉండకుండా డబ్బు సంపాదించాలి, పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి, ఉన్నత స్థితిలో నిలబెట్టాలని అనేక ప్రయత్నాలు, ఏ విధంగా సంపాదించాలని అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎంతగా సంపాదించాలని అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆఖరి జీవితం వచ్చేలేకి వారితో, దేవునితో ఉన్న సహవాసం వారు కలిగి ఉండలేక, దేవుడితో ఎలాంటి సంబంధం లేక ధనం సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సంపాదించింది కూడా ఒకనాడు విడిచిపెట్టి వాళ్ళు తినరు. ఆయన సంపాదించిన ఆయన తినడు, ఆయన విడిచిపెట్టిపోతారు. వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు అయినా తింటారా? వాళ్ళు కూడా కొంతకాలంలో వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరణించినప్పుడు తీసుకువెళ్తారా? తీసుకువెళ్ళలేరు కదా. యోబు గ్రంథంలో ఒక మాట అంటారు, నేను సమస్తమును, ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని తీసుకువెళ్ళినప్పుడు కూడా ఏబుకు దేవుడిచ్చిన సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర సమస్తాన్ని తీసివేసిన తర్వాత ఏబు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడే ఇచ్చినారు, ఆయన తీసుకున్నాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునిను, ఆయనకే మహిమ కలుగును గాక అని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక ప్రయత్నాలు మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ధనం సంపాదించడానికి. ఎవరు చెప్పగలరు? మనం ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా ఆస్తి కోల్పోయినప్పుడు, ఏదైనా అంతస్తులు కోల్పోయినప్పుడు, లాస్ వచ్చినప్పుడు, కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించి నష్టం వచ్చినప్పుడు, అయ్యో మేము ఎంత కష్టపడ్డామే కానీ సమస్తం కోల్పోయామే అనేక ప్రయత్నం చేస్తారు.
నువ్వు భూలోకంలో సంపాదించినంతా కూడా ఒకనాడు విడిచిపెట్టిపోవాలి. ఒకనాడు అది వ్యర్థంగా మట్లో కలిసిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ పరలోకంలో ఆస్తి సంపాదించు, అక్కడ దొంగలు వచ్చే అవకాశమే లేదు. ఈ లోకంలో దొంగతనం చేసి దొంగలు నీ ఆస్తిని తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ పరలోకంలో నీ ఆస్తిని దొంగిలించే అవకాశమే లేదంటండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, పరలోకమందు నీకు ధనం కలుగును. ఈ లోకంలో మన పేదవారికి ఏదైనా సహాయం చేయగలిగితే, బీదలైన వారిని మనం ఆదుకోగలిగితే, ఎవరైనా అక్కర్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చే మన సహాయం అడిగినప్పుడు నువ్వు చేయగలగాలి. మీకు తెలుసో తెలీదు నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చరిత్రలో అంట దేవుడు చెప్తున్నారు, చాలామంది పేదవారిగా లేకపోతే ఇలా ఒక ఆహారం కోసం అడుక్కునే వారిగా వచ్చి కూడా దేవదూతలంట ఆ రీతిగా వచ్చి భిక్షాటన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా వాక్యం చెప్తా ఉంది కదా, అలా వచ్చి దేవదూతలకు దేవుళ్లకు సహాయం చేసిన వారు, వారికి సహాయం చేసి మేలు పొందిన వారు ఎందరో ఉన్నారనే ఉద్దేశంతో ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నారు. నీ ఆస్తిని మొత్తం బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. ఈ లోకంలో మన ఆస్తులు కోల్పోవచ్చు, అంతస్తులు కోల్పోవచ్చు. కానీ దేవుని కొరకు మనం ఇతరుల ఎడల ప్రేమ చూపించి మన జీవితంలో మనకు కలిగి ఉన్న దానితో ఇతరులకు మనం పంచగలిగితే దేవుడు మన కోసం అక్కడ పరలోకంలో ధనాన్ని సమకూరుస్తారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నీవు పరిపూర్ణంగా ఉండాలి, నువ్వు ఆజ్ఞలను పాటిస్తున్నావని చెప్తున్నావు కదా, మంచిదయ్యా, మంచిది, చాలా మంచిది, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు, చాలా మంచిది. అయితే ఒక పని చేయి, నువ్వు చాలా పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు కావాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే ఒకటే ఆప్షన్, నీకున్న ఆస్తి మొత్తం తీసుకెళ్ళి అమ్మేసేసి పేదలకు పెట్టేసేసి వచ్చి నన్ను వెంబడించము. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనాను యేసుక్రీస్తు వారిని వెంబడింపగోరిన ఎడల తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించుకోవాలి. తను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువను వెంబడించి ఆయన దగ్గరికి రావాలి. సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. ఎందుకంటే మనం కలిగి ఉన్న ధనంతో దేవుని దగ్గరికి వెళ్ళలేము. మనం కలిగి ఉన్న ఈ చెడు తలంపులతో, చెడు ఆలోచనతో, లోక ఆశలతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు నీ దగ్గరికి రారండి. మనం తగ్గించుకొని వెళ్ళాలి. అనుదినము ప్రతి దినం మన సిలువను ఎత్తుకోవాలి. మన శ్రమలలో, కష్టాలు, బాధలనే సిలువను మనం ప్రతి దినం ఎత్తుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. వెంబడించడం అంటే ఏం మాట? యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. చాలామంది క్రైస్తవులు పాస్టర్లను వెంబడిస్తున్నారు, సంఘ కాపరులను వెంబడిస్తున్నారు, దైవ సేవకులను వెంబడిస్తున్నారు. చాలా మంచిది, ఎందుకంటే క్రమశిక్షణ వస్తుంది. కానీ వారు యేసుక్రీస్తుని వెంబడించిన వారై ఉన్నారు. చర్చికి వెళ్తారు, దేవుని మందిరావరణకి వెళ్తారు, ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ గుంపులుగా పరిగెడతారు. కానీ ఆ పాస్టర్ మీద, ఆ దైవ సేవకుడి మీద ఆధారపడతారే కానీ యేసుక్రీస్తు వారి మీద ఆధారపడిన వారు అయి ఉన్నారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు స్వస్థ వస్తుందని ఆయన దగ్గరికి వెళ్తారు. కానీ నీవు యేసుక్రీస్తు దగ్గర ఉన్న స్థితిలో నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు నా పక్షాన కూడా నా ప్రార్థన ఆలకించి నాకు స్వస్థత కలుగు చేస్తారు కదని విశ్వాసాన్ని కలిగి లేని వారై ఎందరో క్రైస్తవులు పడిపోయిన వారై ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్వస్థత అనేది, ఆశీర్వాదం అనేది ఒక సంఘ కాపరిని బట్టి, ఒక దైవజనుని బట్టి ఉండదండి. నీతో దేవునికి ఉన్న సహవాసాన్ని బట్టి కలిగి ఉంటుంది. నువ్వు దేవునితో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నావు, దేవునితో నువ్వు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు, నీ జీవితంలో దేనికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? నీ కుటుంబానికా, లేకపోతే నువ్వు కలిగి ఉన్న ధనానికా, నువ్వు కలిగి ఉన్న ఆస్తికా, నువ్వు కలిగి ఉన్న జాబ్కా, లేకపోతే దేవునికా? మొట్టమొదటిగా నువ్వు నీ స్థితిలో, నువ్వు ఉన్న పరిస్థితిలో, లేకపోతే నీ జీవన విధానంలో మొట్టమొదటి ప్రేరేపణ, లేకపోతే మొట్టమొదటిగా నువ్వు ఇచ్చే స్థానం ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుందా, లేకపోతే సాతానికి ఉంటుందా? నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏమైనది నువ్వు జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటిగా నీ దేవాతి దేవుని నువ్వు ప్రథమ స్థానంలో నిలబెట్టాలి. అప్పుడే నువ్వు కలిగి ఉన్నదంతా కూడా తర్వాత కుటుంబము ఇవన్నీ ఒకరి తర్వాత ఉంటాయి. కానీ మొట్టమొదటిగా నువ్వు దేవునికి స్థానాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు నన్ను అంటున్నారు, నన్ను వెంబడించుము. నువ్వు ఈ లోకంలో సంపాదించినంతా కూడా బేదలకు అమ్మేసేసాయి. నువ్వు అన్నీ పాటిస్తున్నాను, అన్నీ నేను నీతిమంతుడిగా ఉన్నాను అన్నీ చెప్తున్నావు కదా, నువ్వు కలిగి ఉన్న దానిని అమ్మేసేసి నన్ను వెంబడించు. నీకు పరలోకంలో, నువ్వు ఇక్కడ ఆస్తి అమ్మేసేసాయి, కానీ నీకు పరలోకంలో ధనం ఉంటుంది. అక్కడ నీకు సమృద్ధికరమైన ధనం. ఎక్కడైతే నువ్వు కలిగి ఉన్న ఆస్తిని ఒకనాడు విడిచిపెట్టిపోతావు, కానీ అక్కడ నీ ఆస్తిని తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది శాశ్వత కాలం ఉంటుంది. మానవులంట చిన్న బంగారం సంపాదించడానికి, చిన్న ఆస్తులు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఎన్నో ఆశలు కలిగి ఉన్న వారై ఉంటారు. అవన్నీ ఒకనాడు గతించిపోతాయి. కానీ పరలోకంలో దేవుడు మనకిచ్చే నిధి, దేవుడు మన కొరకై అక్కడ దాచబడి ఉంచిన నిధి ఎంతో గొప్పది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో ఉన్నతమైనది. అయితే యేసుక్రీస్తు వారు ఆ యవ్వనుతో ఈ మాటలు చెప్పినప్పుడు, నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక, ఎంత ఆస్తి అంట, చాలా ఆస్తి అంట, ఎంతో ఆస్తి సంపాదించినాడు గనుక అతను ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. అసహించుకున్నాడు. నేనేంది, నా స్థితి ఏంది, నేను ఇది అమ్మి రావాలా, నిత్య జీవం వద్దు, ఏం వద్దు నాయన, ఈ జీవితమే నాకు గొప్పది, ఈ జీవితమే నాకు గొప్పది, దీన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలా, అసాధ్యం, ఇది నాకు సాధ్యం కాదు. యేసుక్రీస్తు వారు ఎంతగా చెప్పారు కదా, నేను ఆజ్ఞలు పాటిస్తున్నానప్పుడు మంచిదయ్యా, సరే నీ ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం ఉంటుంది, వచ్చి నన్ను వెంబడించి అన్నప్పుడు కూడా ఆ యవ్వనుడు అంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు కదా. ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటుందో వారి హృదయం కూడా అక్కడే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం, నీ మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ధనం మీద ఉంటుందేమంట. ఎందుకంటే ఆ హృదయాన్ని దేవుని వాక్యంతో నువ్వు నింపగలిగితే, ఆ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వగలిగితే ఈ ధనం అనేది తర్వాత స్థానానికి వెళ్ళిపోతూ ఉంది. మొట్టమొదటిగా దేవునికి కాక నీ హృదయంలో ధనానికి నువ్వు స్థానాన్ని పెట్టినట్లయితే, ధనానికి మొదటి స్థానం నువ్వు పెడితే అక్కడ దేవుడు రావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ధనవంతుడంట మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, దేవుని సేవకులు అనబడిన వారు కూడా ప్రపంచ చరిత్రలో ధనాన్ని నమ్ముకొని ధనం మీద ఆశ కలిగి దేవుని విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఎందరో గొప్ప గొప్ప దైవజనులు అనేవారు, వారి ప్రారంభ జీవితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ఎంతో వాక్య పరిచర్య అద్భుతంగా చేశారు, ఆత్మరక్షణ విషయమై ప్రారంభ దిశలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ రాను ఏమైంది? ధన సంపదలు. ఏ విధంగా ధన సంపాదిస్తే గొప్పవారం అయిపోతాము? ధనం మీదే ఆసక్తి కలిగి సంఘాల్లో కూడా జనములకు బైబిల్లో లేని ఆలోచనలు కూడా ప్రజలకు తెలియచేసి ఉన్నారు. ప్రత్యేక కానుకలంటూ, మొక్కుబడి కానుకలంటూ బైబిల్లో ఎక్కడున్నాయండి మొక్కుబడి కానుకలు? నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని అపహేళన చేయడానికి ఈ విధంగా తెలియచేయటం లేదు. జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు మన నుంచి ఆశించేది వెండి బంగారాలు విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయం. ఈ హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గర నుంచి ఆశించేది ఆస్తులు అంతస్తులు కాదు. యేసుక్రీస్తు వారు, చాలామంది అనుకోవచ్చు, మీరు కలిగి ఉన్న ఆస్తి, నువ్వు ఆస్తి ఇస్తే, ఇంత అంతస్తు ఇస్తే, ఇంత ధనాన్ని ఇస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు కలిగి ఉన్న దాంట్లో నువ్వు తీసుకొచ్చి ధనాన్ని, లేకపోతే నువ్వు కలిగి ఉన్న ఆస్తిలో దేవునికి ఇస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు అనుకుంటున్నావా? లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, అవన్నీ ఇచ్చింది దేవుడే నీకు. నువ్వు దేవుడిచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇస్తే ఏం ఉపయోగం ఉండదు. దేవుడు మన నుంచి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు, ధన సంపదలు కాదు. నువ్వు ఇచ్చే కానుకలు కాదండి దేవుడు ఆశపడుతుంది. చాలామంది అదే అనుకుంటున్నారు, మేము ఇంత కానుకలు ఇస్తున్నాం కదా, మేము ఇంత కానుకలు ఇస్తే మేము గొప్పవారును, ఇతరుల దృష్టిలో నువ్వు గొప్పవారిగా ఉండాలని అనుకుంటున్నావా? నువ్వు ఈ చేత్తో సహాయం చేస్తే పక్క చేత్తో తెలియకూడదండి. కొంతమంది కానుకలు ఇచ్చి గొప్పగా చెప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓ పలానా పాస్టర్ గారు మా గురించి చెప్తున్నారు కదా, మేము ఇంత కానుకలు ఇచ్చాము, అది ఎంత గొప్ప విషయం, అది నలుగురు మా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు కదా. ఎవరికి కావాలండి నీ ఆస్తి? దేవునికి కావాలా నీ ఆస్తి అంతస్తులు? ఎవరికి కావాలి నువ్వు ఇచ్చేది? దేవుడు సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వమును ఆయన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు, సర్వసంపన్నుడు. ఆయన నీ ఆశపడతాడు అనుకున్నారా? దేవుడు నీ దగ్గర నుంచి ఆశపడేది అది కాదు. విరిగి నలిగిన హృదయం కావాలి. నీ హృదయం కావాలి దేవునికి, నీ మనసు కావాలి దేవునికి. నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నువ్వు ఆస్తి కలిగి ఉండి నువ్వు అంతస్తు ఇచ్చి, నేను ఇది ఇస్తున్నాను కాబట్టి నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ ఆస్తి ఇస్తే దేవుడు నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడంటే నీ జీవితం కూడా ఈ ధనవంతుడిలాగా అయిపోతుంది. ఏమంటున్నాడు చూడండి వాక్యంలో, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవశ్యం లేదండి, సాధ్యమే లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా, సాధ్యమే లేదు. నువ్విచ్చే కానుకలు దేవుడు ఆశపట్టలేదు. దేవునికి మనం అర్పణ చేయాలి, కానుకలు ఇవ్వాలి. ఎందుకంటే దేవుని సేవ ముందుకు నడిపించబడాలని. ఎందుకంటే అది అనాది కాలంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు, లేవీలు లేకపోతే యాజకులు, పాస్టర్లు, కాపరులు, దేవుని సేవ సువార్త అనేది ప్రపంచానికి అందించబడడానికి నీవు కలిగిన దానిలో దేవుని స్తుతించి దేవునికి అర్పణగా నువ్వు అర్పించాలి. కానీ అది గొప్ప చెప్పుకునేలాగా ఉండకూడదు.
ఇంతగా నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యత స్థానాన్ని కలిగి ఉన్నావు? నీ దేవునికి మొదటి స్థానాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ఇహలోకంలో గతించిపోయేదానికి నువ్వు మొదటి స్థానాన్ని కలిగి ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ధనం ఉందా? లేకపోతే నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? లేకపోతే ఇహలోకంలో గతించిపోయే ధన సంపదలకు స్థానం ఉందా? నేను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీ స్థితి ఏమైందో నువ్వు తెలుసుకో. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నువ్వు దేవునికి వరకు ఏదన్నా నాటడానికి, ఏదైనా పని చేయడానికి, దేవుని ముందు పోషించడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. దేవుడు తప్పకుండా సాయం చేస్తారు. నువ్వు అనుకోవచ్చేమో, నేను ఇస్తేనే ఈ స్వార్థ ప్రారంభం ముందుకు నడుస్తుంది, నేను చేస్తేనే అవుతుంది అనుకుంటావేమో. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని ఆగదు. ఎవరు చేసినా చేయకపోయినా దేవుని పని ఆగదు. నువ్వు మనుషులకి ఇస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు అనుకోదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇస్తున్నావు, కానీ నువ్వు ఏదో పుట్టేటప్పుడు నేను తీసుకొచ్చిన దేవుడికి ఇవ్వట్లేదు కదా. జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ గతించిపోతాయి. ధనం గతించిపోతుంది, ఆస్తులు గతించిపోతాయి, సమస్తం ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కానీ శాశ్వత కాలం జీవితం ఉండే ఒక జీవితం ఉంది, నిత్య జీవితం. ధనవంతుడు కూడా నిత్య జీవితాన్ని కావాలనుకున్నాడు, కానీ ఆయనతో పాటు ధనాన్ని కూడా కావాలనుకున్నాడు. నీ ధనాన్ని, నీ పాపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ధనాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వస్తాను, నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ఒకే మార్గం ఉంది, పరలోక మార్గం. నేను నరకంలో కూడా వెళ్తానంటే ఇంకా నేను ఆపేవాళ్ళు ఎవరుండరు. ధనాన్ని తీసుకొని నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. బైబిల్ చరిత్రలో దేవుని విడిచిపెట్టి ఎందరో ఈ విధంగా వారి ప్రారంభ జీవితాలు బాగున్నప్పటికీ ఆఖరిలో ధనాన్ని నమ్ముకొని దేవుని విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. సొలొమోను మహారాజుని జ్ఞాపకం చేసుకోనండి. ఎంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞానం కలిగి ఉన్నవాడు, ఎంత ఆస్తి కలిగి ఉన్నవాడు. ఆఖరికి ఏమైంది ఆ జ్ఞానము, ఆ తెలివితేటలు, ఆ ఆస్తి? ఏ జ్ఞానం అయితే దేవుడి నుంచి పొందుకున్నాడో ఆ జ్ఞానము వ్యర్థమైన దానికి ఉపయోగించుకున్నాడు. ఏ జ్ఞానం అయితే దేవుడు ఆయనకి ఇచ్చిన్నాడో, ఏ సంపద, ఎంత సంపదలు కలిగి ఉన్నాడు. బైబిల్ చరిత్రలోనే అంత జ్ఞానవంతుడు, అంత సంపద కలిగిన వారు ఎవరు లేరంటాడు. సొలొమోనుకు దేవుడిచ్చిన ఆస్తి ఎంతో గొప్పది. అయితే ఆఖరికి 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలు కలిగి వారే దేవుడి నుంచి దూరపరిచి విగ్రహారాధనకు నడిపించారు. దేవునికి దూరం అయిపోయాడు సొలొమోను మహారాజు జీవితంలో. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు కలిగి ఉన్న ధనాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడని. చాలామంది అనుకోవచ్చు, క్రైస్తవులారా మీరు ఎక్కువ సంపాదించారు కదా, ఎక్కువ ధనవంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, అంటే దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడు అంటే మేము మరణించినా కూడా మేము పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నారేమో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లలకు ఏదైతే అవసరతలు ఉన్నాయో అవి తప్పకుండా దేవుడు తీరుస్తాడండి. దాంట్లో ఏ కొదువ ఉండదు. ఆకాశ పక్షులని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? తప్పకుండా పోషిస్తాడు. కానీ నీవు కలిగి ఉన్న దాంట్లో దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నావు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వెంత ఆస్తి కలిగి ఉండొచ్చు, ఎంత అంతస్తు కలిగి ఉండొచ్చు, అది దేవుని వలన అయినది మాత్రమని నువ్వు గ్రహించాలి. నేను దేవుని వలన నేను పొందుకున్నానని నువ్వు చెప్పగలగాలి. ధనవంతుడు ఈ విధంగా చెప్పలేకపోయాడు. దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. మనం ఈ లేఖనాన్ని చూస్తున్న ధనవంతుడు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. సూది ఎంత ఉంటుంది, ఒంటె ఎంత పెద్దగా ఉంటుంది. ఒంటంట సూది బెజ్జంలో దూరుతుందంట. మనుషులకి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంది అసలు ఇదంత ఆశ్చర్యంగా ఉంది, సూది బెజ్జంలో ఒంటె దూరుతుందా, ఇది ఎలా సాధ్యమవుతుందని శిష్యులకు కూడా బుర్ర పాడైపోయింది. ఏంది ప్రభా ఇది ఎట్లా సాధ్యమవుతుందయ్యా అంటే, సూది బెజ్జంలో ఒంటె దూరుతుంది కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించలేడా అంటే దేవునికి అంత దూరంగా చేస్తుందా ధనం మనల్ని. ఒక పాపిని నువ్వు రక్షింపగలగాలి, ఒక ఆత్మను రక్షింపగలగాలి. ఆత్మను సంపాదించుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మను సంపాదించుకో. దేవునికి దూరం అయిపోయిన వారిని దేవుని చెంతకు నడిపించు. ఇదే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, ఇదే నువ్వు కలిగి ఉన్న ఆస్తి. దీన్ని ఎవరు తీసివేయలేరు. నువ్వు ఆత్మను సంపాదించు, ఒక పాపిని దేవుని మార్గం నడిపించు. ఒక పాపిని ఆయన చనిపోతే నరకంలోకి వెళ్ళిపోతాడని నువ్వు చెప్పగలగాలి. ఇది జీవితం, మానవ జీవితం అల్పమైనది నువ్వు చెప్పగలగాలి. ఒక సంఘ కాపరే కాదని చెప్పాల్సింది సువార్త.
ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడే వచ్చి వాక్యం చెప్పి ఆయనే ప్రార్థన చేయాలి, ఆయనే స్వార్థ చెప్పాలి అనేది లేదు. స్వార్థను తెలుసుకున్న నీవు, సత్యాన్ని తెలుసుకున్న నీవు, యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడి ఆయనకు స్వాస్థ్యంగా ఉంటామని తెలుసుకున్న నీవు, ఇతరులు నీ వారైన వారు, నీ పొరుగు వారు, నీ కుటుంబీకులు ఎవరైనా మరణించి నరకంలోకి వెళ్ళిపోతారనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే, వారు దేవునితో సహవాసం లేకుండా ఉన్నారని నువ్వు గ్రహిస్తే వారికి నువ్వు స్వార్థ చెప్పగలగాలి. యేసుక్రీస్తు వారు అంటున్నావు కదా, సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను తెలియచేయండి. సర్వసృష్టికి తెలియదు, కొంతమంది చెప్పండి అని చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి, ఇది కొందరిని ఉద్దేశించింది కాదు, ప్రతి ఒక్కరు చెప్పాలి. గాస్పెల్ అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇదే మనం ఈ లోకంలో సంపాదించాల్సిన ధనం. దీనినైతే ఎవ్వరు తీసివేసుకోలేరు. దీన్నైతే నీ దగ్గర నుంచి దొంగలించలేడు, లేకపోతే నీ దగ్గర నుంచి ఇతరులకి వెళ్ళే వారసత్వం కాదు. ఇది నీకు మాత్రమే ఉంటుంది. మనం ఈ లోకంలో సంపాదించిన సంపాదన, ఆస్తి అంతా వారసత్వంగా మన పిల్లలకి, తర్వాత తరాలకు వెళ్ళిపోతుంది. కానీ ఆత్మను సంపాదిస్తే అది నీ అకౌంట్లోనే ఉంటుంది. దాన్ని ఎవరు తీసివేయలేరు, దాన్ని ఎవరు మార్చలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ధనాన్ని నమ్ముకొని దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావా, లేకపోతే దేవునికి దూరంగా ఉన్నావా? నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితము ఈ ధనవంతుల్లా ఉందా? ధనవంతుడైతే ధనాన్ని నమ్ముకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు, పరలోకాన్ని సంపాదించలేకపోయాడు. నువ్వు ఈ ధనవంతుల్లాగా జీవిస్తే, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మాత్రం నీ జీవితం కూడా అదే విధంగా విచారకరంగా ముగించబడుతుంది. లోకంలో చాలామంది ఎంతో సంపాదించారు, ఆఖరికి రక్షణ లేకుండా, దేవుని తెలుసుకోలేకుండా మరణించిన వారు ఎందరో ఉన్నారు. నీవు అలా ఉండకూడదని దేవుని ఉద్దేశం. నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు రక్షింపబడకుండా మరణించి నరకంలోకి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి. ఏ పాపి కూడా రక్షింపబడకుండా నరకంలోకి వెళ్ళడం ఆయన ఉద్దేశం కాదు, ఆయన చిత్తం కాదు. నువ్వు రక్షింపబడాలి, దేవుని తెలుసుకోవాలి, ఆయనతో సహవాసం ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, అన్నీ ఒకనాడు గతించిపోతాయి. నిత్య జీవం ఉండే రాజ్యం ఒకటి ఉంది, అక్కడ నువ్వు శాశ్వతంగా ఉండబోతున్నావు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. దేవుడు మన కొరకు బంగారపు వీధులు నిర్మించాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అక్కడ శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఈ లోకంలో గతించిపోయే వాటి మీద ఇంకా ఆశ కలిగి ఉన్నావా? అయితే ఈనాడే వాటినన్నిటిని విడిచిపెట్టి నీ మొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి ఆయనకి ఇష్టమైన పాత్రగా వర్ధిల్ల చేస్తాడు. రక్షణ పొందడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మనము తగ్గించుకొని మన సిలువనెత్తుకొని ఆయనని వెంబడించాలి. ఇలాంటి అనుభవం నీలో లేకపోతే, ఇంతటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఇలాంటి దేవునితో సహవాసం నువ్వు లేకపోతే, ఈ దినం నుంచే నీ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి ప్రారంభించు. దేవుని వాక్యంతో నీ కుటుంబాన్ని కట్టుకో, ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకో, విశ్వాసంలో నువ్వు పోరాడుతూ జీవనాన్ని కొనసాగించు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువా, దయగలిగిన నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, మీకు ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ పాదాలకు విరాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మీరు మమ్ము ప్రేమించి రక్షించి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప మర్మములను బట్టి, సత్య వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో ఎందరో గతించిపోయినారు ప్రభా, ఈ దినమును చూడలేక. మేమేదో గొప్పవారము నీతిమంతులమని కాదు, కానీ కేవలము మీకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మేము ఈ విధంగా సజీవులుగా ఉండి ఉన్నామని మీరు తెలియజేస్తున్న విధాన్ని బట్టి స్తోత్రాలు. ధనవంతుడు తన ఆస్తిని నమ్ముకొని ఏ విధంగా అయితే మీకు దూరం అయిపోయినాడో ఆ రీతిగా మేము ఉండకూడదు, ఆ రీతిగా మేము జీవించకూడదు. మేము ప్రత్యేకించబడిన వారము, మీ రక్తంతో కడగబడిన వారము, కొనబడిన వారమని ఈ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్న విధాన్ని బట్టి స్తోత్రాలు. ధనాన్ని నమ్ముకొని ఎందరో ఈ లోకంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ప్రభువా. మీ సేవకులైన వారు కూడా ప్రభువా, ధనాన్ని మీద ఆశ కలిగి మీ వాక్యాన్ని తప్పుదో పట్టిస్తూ ప్రభువా మిమ్మల్ని దూరం అయిపోయిన వారు ఎందరో ఉన్నారు నాయన. ఆత్మల భారం లేకుండా ప్రభువా, ధన సంపాదన మీద ఆధారపడి జీవిస్తున్న వారు ఎందరో దైవ సేవకులు ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ప్రభా, గ్రామంలో ప్రతి బిడ్డను కూడా మీ పాదాచింత తీసుకొస్తున్నాను ప్రభా. వారి హృదయం ఎక్కడుందో ప్రభా, వారి మనసు దేని మీద ఉందో మీకు తెలుసు నాయన.
ప్రభు మానవ హృదయము, మా ఆలోచనలు మీ మీద ఉండలాగున, మీ వాక్యం పైన ఉండలాగున మీ కృప చూపించండి నాయన. ఈ లోకంలో మేము సంపాదించినంత ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రభు. ఏది మాకు శాశ్వతం కాదని మీరు తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. ఈ లోకమంతా ప్రభు ఒకనాడు విడిచిపెట్టి పోవాలని మీరు తెలియజేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. శాశ్వతంగా ఉండే రాజ్యం ఒకటి ఉందని, అక్కడ మేము శాశ్వతంగా ఉండబోతున్నామని, అక్కడ మేము శాశ్వతంగా మీతో సహవాసం కలిగి జీవించబోతున్నామని మీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తూ ఉన్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. నైనా ఈ ఆస్తులు అంతస్తులు ప్రభా, ఈ ధనాపేక్ష మిమ్మల్ని ప్రభా మా నుండి ప్రభా మేము ఒక దూరంగా ఒక అడ్డుబండగా ఉందని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మీతో సహవాసాన్ని కలిగి ఉండకుండా ప్రభా మమ్మల్ని దూరపరుస్తుందని మీరు తెలియజేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నా దేవా, నా రక్షక, ఉదయ కాల సమయంలో ప్రభా మీ వాక్యమును, మీ స్వరమును విని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. గ్రామంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రపంచవ్యాప్తంగా మీ విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఒక్కరు నరకంలోకి వెళ్ళడం మీ ఉద్దేశం కాదు ప్రభువా. ఏ ఒక్కరు నశించడం మీ ఉద్దేశం, మీ చిత్తము కాదు నాయన. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎరిగిన ప్రజలై మీతో సహవాసం కలిగి ఉండాలనేదే మీ ఉద్దేశం ప్రభువా. మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఎవరైతే ప్రభు అస్వస్థగా ఉండినారో నాయన, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభు, ఎవరైతే మరణకరమైన రోగంతో బాధపడుచు మీకు మొర్రపెట్టుచున్నారు నాయన, మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభు. మీ గాయపడిన హస్తములతో మీరు తాకి ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ కృప చూపించండి నాయన, మీ కనికరం చూపించండి ప్రభు. మీరు కాక మాకు ఎవరున్నారు ప్రభు ఈ లోకంలోనైనా? మాకున్న ఆధారం మీరే కదా ప్రభు, మాకున్న నిరీక్షణ మీరే కదా నాయన. ప్రభు ఈ సేవా పరిచర్య జీవితంలో ప్రభు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభు. సత్యవాక్యాన్ని ప్రకటించాలి, సత్యవాక్యాన్ని ప్రపంచానికి తెలియచేయాలని ప్రభు మీరు మాకు కలిగిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభు. నాయన ఇది మీ ఉద్దేశమైనది ప్రభు, మీ చిత్తమైనది ప్రభు. మీ ఉద్దేశం లేకపోతే, మీ చిత్తం లేకపోతే మేమేమి చేయలేని వారం ప్రభు. ఇది అసాధ్యమైతే మా వల్ల అయితే అయ్యేది కాదు ప్రభు. మేము అల్పులం ప్రభు, అయోగ్యులం నాయన. కేవలం మీకు కృపను బట్టి, మీ ఉద్దేశాన్ని బట్టి ప్రభు, మీ పని కోసమే ప్రభు, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ పరిచర్యలో సహాయపడుతున్న ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి సహోదరుని మీరు మెండుగా దీవించండి ప్రభు. ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి ఆలోచనలు కలిగి ప్రభు మీ వాక్యం ప్రపంచమంతా అందించబడాలి, సత్యవాక్యం ప్రపంచమంతా తెలియచేయబడాలని అనే ఆలోచన కలిగిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. వారు కూడా ప్రభు మీరిచ్చిన ఈ ఆలోచన బట్టి, తలంపును బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాలను మీరు బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ విధంగా సత్యమైన వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడానికి ప్రయాసపడుతున్న, సహాయపడుతున్న ప్రతి సేవకుని, ప్రతి యవ్వనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పని విషయంలో బహుబలంగా వారిని వాడుకోనమని, వారి కుటుంబంలో ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సత్యవాక్యంను వినాలని, సత్యవాక్యాన్ని వారు తెలుసుకోవాలని, వేకువజామున మిమ్మల్ని స్తుతించాలని, వేకువజామున మీ స్వరమును వినాలని ప్రభు ఆశ కలిగి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆశ కలిగిన ప్రాణము మీరు తృప్తిపరుస్తానంటున్నారు ప్రభు. మీ బిడ్డలైన వారిని మీ పాదాచెందు తీసుకొస్తున్నాను. గ్రామంలో ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాచెందు తీసుకొస్తున్నాను ప్రభు. మీ వాక్యంలో వారు నేవనితమని ప్రభు, ప్రార్థన వారి సహవాసాన్ని కలిగి ఉండలాగున, విశ్వాసంలో వాళ్ళు నిలబడలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ దినమంతా ఆయన మీ బిడ్డలైన వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ కృప చూపించండి, మీ కనికరం చూపించండి ప్రభు. ప్రపంచవ్యాప్తంగా ఇంకనూ కరోనా వైరస్ మరణకరమైన రోగంతో బాధపడుచు ప్రభు మీకు విలపిస్తూ మొరపెడుతున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నాయన ఇంకా ఎవరైతే రక్షణ పొందలేక ప్రభు మిమ్మల్ని తెలుసుకొని వారి ప్రజలై ఉన్నారు ప్రభు, వారందరినీ మీ రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి జీవితం ముగించబడక ముందే, వారి జీవితము ప్రభు వారు చనిపోక ముందే, వారు నిద్రించక ముందే వారి జీవితాన్ని సరిచేసుకొని, సత్యమును తెలుసుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ నరకం నుంచి తప్పించుకునే భాగ్యాన్ని ప్రభు, అవకాశాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ కృప చూపించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రభు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రభు ప్రతి సువార్తికుని, ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యవాక్యాన్ని మీరు ప్రపంచవ్యాప్తంగా అందించమని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన బోధలు చేస్తూ ధనాపేక్ష కలిగే ప్రభు, స్వస్థతలు, వరాలంటూ ప్రభు, భాషలంటూ ప్రభు మీ వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సత్యాన్ని ఉన్నట్టుగా ప్రపంచానికి అందించి మీ బిడ్డలైన వారిని యవ్వనస్తులు మీరు లేవనెత్తండి ప్రభు.
ప్రభు ఎన్నో సంఘాలు ఖాళీ చేయబడి ఉన్నాయి నాయన, సంఘ కాపులు లేక. ఆ సంఘాలన్నింటిలో ప్రభు మీరు యవ్వనస్తులతో మీరు నింపై ప్రభు మీ సువార్త ప్రభు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా సత్యమైన వాక్యం అందించబడేలాగున మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు మా దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది మారు మనసు పొంది మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించేలాగున మీ కృప చూపించమని, ఈ దినమంతా ఈ ప్రభు మీ సన్నిధి మీ కాపుదల మాతో ఉంచి నడిపించమని మరొకసారి ప్రభు వేకువజామున ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు దయచేయమని సమస్తమును మీ పాదాల చెంత సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవుడు మిమ్ము దీవించునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి.